గోల్డ్ అలాగే సిల్వర్ రేట్లని అబ్జర్వ్ చేశారా రీసెంట్ డేస్ లో? వీటి గురించి మాట్లాడాలి. వీటితో పాటు ఫెడ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా పాజిటివ్ వేలో మనకు కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తున్నాయి. బట్ ఇండియన్ మార్కెట్స్ కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. దీనికి రీజన్స్ ని మాట్లాడుకుంటూ కమింగ్ టైమ్స్ లో ఎందుకు ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంపేర్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఈవెన్ ఏదైనా నెగిటివ్ థింగ్ ఉన్నా మన మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యి ఈవెన్ పాజిటివ్ గా ఉండే ఛాన్స్ ఉందనేది కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. బట్ అన్నిటితో పాటు ఈ ఇంపార్టెంట్ డేటా చూడడానికి చిన్నదిగా ఉంటుంది, కానీ మీకు దీంట్లో చాలా వాల్యూ ఉంటుంది. అండ్ బిగినర్స్ కి కూడా మార్కెట్ లో ఏ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత మార్కెట్ పడుతున్నా ఈ ఒక్క ఇమేజ్ మన దగ్గర ఉండి స్టేబుల్ మైండ్ సెట్ ఉందంటే మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద మొత్తంలో డబ్బుల్ని సంపాదిస్తారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. కాబట్టి చిన్న ఇమేజ్ ని వాళ్ళ వీడియోలో మార్కెట్ అనాలిసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 443 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,200 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 122 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,091 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 670 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,953 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ లో జరిగింది ఒక మినీ మూవీ అనుకోవాలి. ఎందుకంటే ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాల్, ఇక మార్కెట్ మళ్ళీ పడిపోతుందని ఒక ఫీల్ ని క్రియేట్ చేస్తూ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ 200 పాయింట్స్ దగ్గరగా స్ట్రాంగ్ గా రికవర్ అవుతూ డే హైస్ కి నియర్ గా ఇవాళ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఇవాళ పెరిగిన విధానం చూస్తుంటే ఇన్ రీసెంట్ టైమ్స్ పడి మళ్ళీ పెరుగుతుంది అనే ఒక సినారియో క్రియేట్ చేస్తుంది కదా. దీని రిలేటెడ్ గా మార్కెట్ ప్రైస్ యాక్షన్ లో మాట్లాడుకుందాం. కానీ ఈసారి మార్కెట్ ఓపెనింగ్ కి ముందు ఫ్రైడే కానీ సాటర్డే కానీ మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్. వాటిల్లో కొన్ని వీక్ గా వచ్చాయి బట్ పెరిగాయి, కొన్ని స్ట్రాంగ్ గా వచ్చాయి, పడ్డాయి. బట్ అన్నిటి గురించి రిజల్ట్స్ లో డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. బట్ ఆ రిజల్ట్స్ ఈవెంట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీరు మార్కెట్ లో అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తే యుఎస్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హైస్ కి అయితే వెళ్తూ ఉన్నాయి. S&P 500 కానీ పర్టికులర్ గా నాస్డాక్ కానీ ఆల్ టైమ్ హై మార్క్స్ దగ్గరికి వెళ్తుంది. బట్ మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు స్ట్రగుల్ అవుతుంది అనేలా, యుఎస్ మార్కెట్స్ బెస్ట్ ఇండియన్ మార్కెట్స్ కాదనేలా మనకి సోషల్ మీడియాలో ఇండియన్ మార్కెట్స్ మీద కొంత నెగటివిటీ అయితే వెళ్తుంది. కానీ నిజానికి వాస్తవం ఏంటంటే ఈ క్వార్టర్లీ నెంబర్స్ మన బాగో అంత స్ట్రాంగ్ గా ఉండవని మార్కెట్ లో ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు గమనించండి, ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఎస్టిమేట్స్ కూడా నేను ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ షేర్ చేసినప్పుడు టాప్ సెగ్మెంట్ లో ఉంటున్న లార్జ్ క్యాప్ లో ఉంటున్న మెజారిటీ ఆఫ్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా నెంబర్స్ లో వెనక పడతాయి. 2% దగ్గరగా టీసీఎస్ రిలేటెడ్ గా కూడా డౌన్ టిక్ ఉంటుంది రెవెన్యూలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. ఎస్టిమేట్స్ ఆల్రెడీ ఉన్నాయి. చాలా సెక్టర్స్ పరంగాను ఇదే ట్రెండ్ కొనసాగింది. క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గానే ఉంటాయని, దానికి తగ్గట్టే మన నెంబర్స్ వీక్ గా వస్తున్నాయి. కానీ యూఎస్ కి వచ్చేసరికి S&P 500 ఆల్మోస్ట్ 500 కంపెనీస్ ఉంటాయి కదా, అందులో ఒక 57 ఆర్ 59 దగ్గరగా కంపెనీస్ ని రిజల్ట్స్ చూస్తూ వస్తున్నాను. ఆల్మోస్ట్ 86% రిజల్ట్స్, లిటరలీ 80 to 90% ఆఫ్ ద రిజల్ట్స్ అన్ని కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన నెంబర్స్ బాగున్నాయి వాళ్ళ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేయడానికి. కానీ ట్రేడ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ యుఎస్ లోనే కదా పీక్ గా ఉండాల్సింది, అక్కడే కదా ఇన్ఫ్లేషన్ పెరగాల్సింది, ఇండియాలో కాదు కదా. యుఎస్ వాళ్ళు ట్రేడ్ టారిఫ్లని పెంచితే యుఎస్ ప్రజలే కదా దాని భారాన్ని మొయ్యాల్సింది, యుఎస్ ప్రజలే కదా. అలా పెరిగిన ధరలతో ఉన్న ప్రొడక్ట్స్ ని ట్యాక్స్ ఎక్కువై ధర పెరగడం కారణంగా ఎక్కువ డబ్బుల్ని చెల్లించి కొనుక్కోవాల్సింది యుఎస్ ప్రజలు, భారం మొయ్యాల్సింది యుఎస్ ఎకానమీ. బట్ అలాంటి ఎకానమీ మాత్రం స్టేబుల్ గా నాకేం పట్టనట్టు ఉంది. దానికి ప్రాబబుల్ ఇంపార్టెంట్ రీజన్, ట్రంప్ టారిఫ్లని వేస్తున్నానన్నప్పుడు అనౌన్స్మెంట్ అప్పుడు ఏదైతే తను వ్యవహార శైలిని ప్రదర్శించాడో, నేను చెప్తున్నాను ఇంకా నుంచి కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా టారిఫ్లు పడిపోతాయి, ఇక నేను అసలు ఈ విషయంలో వెనక్కి వెళ్లేదే లేదనేలా ఏదైతే వ్యవహార శైలిని ప్రదర్శించాడో రాను 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 అది నీళ్లు కారిపోయింది. ఎంత వరకు వెళ్ళిందంటే ఆగస్ట్ 1 కదా చివరి డేట్, ఆ లోపు మీరు మాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారా, కుదుర్చుకున్నట్టు, లేకపోతే లేదని ఎలాంటి వాదనలు మనకి యుఎస్ నుంచి వినిపించాయా? ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, ఆగస్ట్ 1 అనేది హార్డ్ డెడ్ లైన్, అది ఖచ్చితంగా ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. ఆ రోజే మేము టారిఫ్లను అమలు చేస్తాం. కానీ మాతో ఎవరైనా ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఆగస్ట్ 1 తర్వాత మేమేం మాట్లాడడం మానే, మీరు మాతో ఆగస్ట్ 1 తర్వాత కూడా వచ్చి మాట్లాడొచ్చు. చూసారా, ఆగస్ట్ 1 తో ట్రేడ్ టారిఫ్లు వేసేస్తాం, అది ఫైనల్ కాదు. మీరు మేము వేసిన ట్రేడ్ టారిఫ్లు ఏం జరుగుతున్నా మీరు నాతో వచ్చి మాట్లాడండి, వచ్చి డిసైడ్ చేసుకోండి, మీరు మాకేం ఇస్తారు, మా దగ్గర నుంచి మీకేం కావాలి, ఎంత ట్యాక్స్లు వేసుకుందాం, మాతో మాట్లాడుకొని ఫైనల్ చేసుకోండి అనేలా. ఆగస్ట్ 1 కూడా డెడ్ లైన్ కాదు, ఇంకా దాని తర్వాత కూడా మనం డిస్కషన్స్ చేసుకోవచ్చు. బట్ ఆ రోజైతే మేము టారిఫ్లు మీ మీద వేస్తాం అనేలా యుఎస్ కామర్స్ సెక్రటరీ అయిన హవర్డ్ లుట్నిక్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఈ ఆగస్ట్ 1 కూడా సీరియస్ గా లేకుండా, అంత పెద్ద సీరియస్ ఇంకా తర్వాత కూడా డిస్కషన్స్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉండడం మ్యాటర్ ని ఫర్దర్ డైల్యూట్ చేసింది. అండ్ ఇంకొక సైడ్ క్రిస్టోఫర్ వాలర్ ఉన్నారు కదా, ఫెడ్ మెంబర్, తను ఏం చెప్తున్నారు
చెప్తున్నారంటే నెక్స్ట్ మీటింగ్ అంటే జూలై 29-30 ఆ మీటింగ్ లోనే రేట్ కట్ చేయాలి. ఇట్స్ టైమ్ ఫర్ ద ఇంట్రెస్ట్ రేట్ కట్. ఏదైతే ట్రంప్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ మార్కెట్ భయపడుతుందో ఆర్ ఫెడ్ చైర్మన్ భయపడుతున్నారో అది ట్రాన్సిషనరీ ఇంపాక్ట్ ఉన్నట్లుంటది, మళ్ళీ సాల్వ్ అయిపోతుంది. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేట్ కట్ మార్కెట్ కి అవసరం అనేలా తన స్టేట్మెంట్స్ చేస్తుండడం, జూలై పాలసీ మీటింగ్ లోనే రేట్ కట్ కావాలంటుండడం, స్టిల్ ఇది ఇంకా నాకు మార్కెట్ ప్రైస్ చేసినట్లు కనిపించట్లేదు. మార్కెట్స్ దీనికైతే రియాక్ట్ అవ్వలేదు. బట్ రేట్ కట్ వస్తే మాత్రం దట్ విల్ బి ద బిగ్గెస్ట్ పాజిటివ్ సైన్. ఎందుకంటే ఫెడ్ చైర్మన్ పదే నేను డేటాను నమ్మే ముందుకు వెళ్తాను, నేను తొందరపడను, 1-2 డేటాలు చూసి కూడా నేను అలా ముందుకు వెళ్ళిపోను, నేను క్లారిటీతో ముందుకు వెళ్తానని చెప్పే వ్యక్తి రేట్ కట్ కి కానీ తన సుముఖత వ్యక్తం చేస్తే, పాజిటివ్నెస్ ని చూపిస్తే, దెన్ దట్ మీన్ ఏదైతే ట్రంప్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో నీళ్లు గారిపోతూ వచ్చిందో అదేం పెద్ద సీరియస్ థింగ్ కాదని ఫైనల్ అప్రూవల్, ఫైనల్ స్టాంప్ మనకి ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి లభిస్తున్నట్టు. ఇక అక్కడతో ఏదైతే నెగిటివిటీ రీసెంట్ టైమ్స్ లో ఉంటూ వచ్చిందో, ఒకప్పుడు 100% ఉందనుకున్న నెగిటివిటీ మార్కెట్ కి ట్రంప్ టారిఫ్ల వల్ల, అది ఇప్పుడు ఆల్మోస్ట్ 5% 10% పడిపోయింది. అది కూడా ఫెడ్ వాళ్ళు తీసేస్తున్నట్టు ఒక్క రేట్ కట్ తో ఎన్విరాన్మెంట్ మొత్తం తాను కారణంగా పాజిటివ్ గా మారుతుంది. కాబట్టి 1 ఫెడ్ రేట్ కట్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ ని, ఫస్ట్ అయితే యుఎస్ మార్కెట్స్ ని, రెస్ట్ మార్కెట్స్ మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అంతటిని కూడా స్ట్రాంగ్ గా మూవ్ చేస్తాయి. కాబట్టి ఇవాళ మార్కెట్ పడినట్టు పడి రికవర్ అయ్యే ప్రయత్నం ఏదైనా కమింగ్ టైమ్స్ లో రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ స్ట్రెంథెన్ అవ్వడమా, ఆర్ అట్లీస్ట్ ఈసారి మీటింగ్ లో రేట్ కట్ గురించి ఏమైనా పాజిటివ్ గా టాక్స్ ఉంటాయి నాకు ఎక్స్పెక్టేషన్స్ తోనా మార్కెట్ ప్రాబబుల్లీ స్టెబిలైజ్ అయ్యిండొచ్చు. అండ్ ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ ఉందన్నానా, దాని గురించి మాట్లాడే ముందు జపాన్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. కరెంట్ ప్రైమ్ మినిస్టర్ అయిన షిగేరు ఇషిబా గారు ఉన్నారు కదా, తన పదవిని అయితే కోల్పోయారు. ఎలక్షన్స్ లో ఓడిపోయారు అనమాట. కోalition ఎలక్షన్ తను ఓడిపోవడం జరిగింది. యాక్చువల్లీ దాంతో అక్కడ మార్కెట్స్ కొంచెం ఇంపాక్ట్ అవ్వాలి, కానీ ఆ మార్కెట్స్ ప్రెసెంట్ క్లోజ్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి రియాక్షన్ లేదు. సో గ్లోబల్ మార్కెట్స్ లో జపాన్ మార్కెట్స్ ప్రాబబ్లీ 1 or 2 days కొంత వోలటైల్ గా ఉంటాయి, దానికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ అలాంగ్ విత్ దట్ పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్స్ చూసారా, ఫ్రైడే దగ్గర నుంచి మనకి మార్కెట్స్ క్లోజ్ అయిన దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇండియా ట్రేడ్ డీల్ సైన్ చేస్తుంది, అది నేషన్ ఇంట్రెస్ట్ కి లోబడి ఉంటే, అంటే ఇండియా కూడా దాంట్లో లాభం ఉంది కాబట్టి ఆ సైన్ చేసి మనం కూడా లాభం పొందొచ్చు, గ్రో అవ్వచ్చు అంటేనే మనం సైన్ చేస్తాం. కానీ 1 sided గా ఉన్న ట్రేడ్ డీల్స్ మనం సైన్ చేయమని యూరోప్ తో చేసుకున్న ఫెయిర్ ట్రేడ్ డీల్ EFTA ని అక్టోబర్ 1st నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ నెక్స్ట్ 15 years దీని కారణంగా $100 billion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ డీల్ కారణంగా లభించబోతుందని, చాలా వాటి పరంగా ట్యాక్స్లు తగ్గబోతున్నాయని ఎలా పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు కనిపించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అంటే పాజిటివ్ మాట్లాడుకున్నా, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇలా అనిపించట్లేదా, ఇప్పటికి కూడా యుఎస్ తో ఇండియా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వలేదు, అందుకే మనకి సెట్ కాన్ దాని మీద మనం సైన్ చేయమనేలా ఇండైరెక్ట్ గా పీయూష్ గోయల్ గారు చెప్తున్నారని. యాజ్ ఆఫ్ నౌ ఈ పాయింట్ కూడా ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ డీల్ ప్రాబబుల్లీ యుఎస్ వాళ్ళు ఓవర్ గా వాళ్ళ సైడ్ బెండ్ చేయడానికి ప్రయత్నిస్తుండడం ఇండియా సైన్ చేస్తున్నట్లయితే కనిపించట్లేదు. సో కాబట్టి ఇన్ కమింగ్ టైమ్స్ ట్రంప్ చెప్తున్నది మనం వినట్లేదు కాబట్టి మన రిలేటెడ్ గా స్పెసిఫిక్ నెగిటివ్ కామెంట్స్ కూడా ట్రంప్ చేసే అవకాశం ఉంది, అన్లెస్ ఈ మధ్యలో ట్రేడ్ డీల్ కుదిరితే తప్పించి. సో ఆ నెగిటివ్ కామెంట్స్ కూడా ఒకవేళ మార్కెట్ ఏదైనా ఇమీడియట్ గా రియాక్ట్ అయినా కంగారు పడకండి, ఎందుకంటే మనకి ముందు చాలా కామెంట్స్ జపాన్ మీదకి వెళ్ళాయి, చైనా మీదకి వెళ్ళాయి, రష్యా మీదకి వెళ్ళాయి, ఇలా ప్రతి ఒక్క దేశం మీద వెళ్ళుంటాయి. మన మీద కూడా వచ్చినా అది చాలా తక్కువ టైంలోనే ఇంపాక్ట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. లెట్స్ సీ ఆగస్ట్ 1st లోపు మనతో ట్రేడ్ డీల్ కుదురుతుందా, కుదరదా, కుదరకపోతే ఏదైనా నెగిటివ్ కామెంట్స్ ట్రంప్ సైడ్ నుంచి డైరెక్ట్ గా ఉంటాయా. అండ్ ఇంకొక వివాదాస్పదమైన స్టేట్మెంట్ కూడా తను చేశారు. ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఇన్సిడెంట్ జరిగింది కదా, అందులో 5 ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు షాట్ డౌన్ చేశారు అంటున్నారు. మరి ఎవరి యుద్ధ విమానాలని ఎవరు షాట్ డౌన్ చేశారనేది చెప్పలేదు, కానీ 5 యుద్ధ విమానాలు ఇందులో ఇంపాక్ట్ అయ్యాయి. నేను కానీ ఎంటర్ అయ్యి అది ఆపకపోయింటే చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో, నేనే మధ్యలో ఉండి ఆపానని చాలా కామిక్ వేలో స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. మన ఇండియా రిలేటెడ్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో కొంత కూల్ ఆఫ్ అయ్యాయి. అది కూడా నేను ఆల్ టైమ్ హైస్ నుంచి మాట్లాడట్లేదు, రీసెంట్ హైస్ నుంచి మాట్లాడుతున్నాను. 3% దగ్గరగా కూల్ ఆఫ్ అయ్యాయి. ప్లస్ గ్లోబల్ మార్కెట్స్ పర్టికులర్ గా S&P 500 తీసుకున్నా ఆల్ టైమ్ హైస్ లో ఉంది, నాస్డాక్ తీసుకున్నా ఈ ఏప్రిల్ లోస్ నుంచి ఆల్మోస్ట్ 36-37% దగ్గరగా పెరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక నెగిటివ్ థింగ్ అరైజ్ అయింది అనుకోండి కమింగ్ టైమ్స్ లో, గ్లోబల్ గా చెప్తున్నాను, నాట్ కంట్రీ స్పెసిఫిక్, గ్లోబల్ గా ఏదైనా అరైజ్ అయితే ఆల్ టైమ్ హైస్ లో ఉండేది ఎక్కువగా కరెక్ట్ అవుతుంది కంపేర్డ్ విత్ రీసెంట్ టైమ్స్ లో ఆల్రెడీ కూల్ ఆఫ్ అయింది దాంతో. ఎందుకంటే షార్ట్స్ ఆల్రెడీ సిస్టమ్ లో ఇక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, 85% నెట్ షార్ట్స్ ఉన్నాయి FIS కి సంబంధించి మన సిస్టమ్ లో. దట్ మీన్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతుంది అని స్ట్రాంగ్ గా ఆల్రెడీ పొజిషన్స్ ఇక్కడ బిల్డ్ అయ్యాయి. సో ఇంకొక నెగిటివ్ అప్డేట్ వస్తే ఆ నెగిటివ్ అప్డేట్ తో కొంత పడి ప్రాఫిట్ బుకింగ్ లో మార్కెట్ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఆల్రెడీ కొంత పడిన మార్కెట్స్ కి దొరుకుతుంది. కానీ ఆల్ టైమ్ హైస్ లో ఉంటున్న మార్కెట్స్ కి ఏదైనా నెగిటివ్ అప్డేట్ ఉంటే అది చాలా టైం పాటు
పాటు దాని కన్సాలిడేషన్ లోనో లేకపోతే అక్కడి నుంచి ఒక 3 to 5% ఇన్ కమింగ్ డేస్ లో కరెక్షన్ కి తీసుకువెళ్తుంది. సో ఆన్ కమింగ్ టైమ్స్ గ్లోబల్ గా ఏదైనా నెగిటివ్ థింగ్ ఉందంటే కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ కి స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్స్ కరెంట్ గా సిస్టమ్ లో బిల్డ్ అయిన షార్ట్స్ ద్వారా దొరుకుతుంది. ఇది నేను ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటున్నది. అండ్ నెగిటివ్ కాకుండా ఏదైనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న షార్ట్స్ 85% షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి. ఏదైనా ఒక పాజిటివ్ కామెంట్ 29 and 30 మీటింగ్ లో దొరికితే మాత్రం మార్కెట్స్ కి అదొక ట్రిగ్గర్. ఇక్కడ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. 29, 30 తేదీల్లో ఫెడ్ దగ్గర నుంచి కామెంట్స్ వస్తే మార్కెట్ లో ఉన్న షార్ట్స్ అన్ని కవర్ అయ్యి స్ట్రాంగ్ గా మార్కెట్ పెరుగుతుంది. ఇది ముందుగానే ఒకవేళ బిగ్ ప్లేయర్స్ ఎస్టిమేట్ చేస్తుంటే మాత్రం 29, 30 వచ్చే లోపుకే ఏదైనా పాజిటివిటీ ఉంటదని మార్కెట్ లో ఏమాత్రం స్ట్రాంగ్ హోప్ ఉంటున్నా ఆ లోపే కూడా మార్కెట్స్ కొంత రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా మీరు చూడండి, ఇన్ రీసెంట్ టైమ్స్ రేట్ కట్ రిలేటెడ్ గా చెయ్యాలి అనేలా ఫెడ్ మెంబర్స్ ఎవరు స్టేట్మెంట్స్ చేయలేదు. చేసిందంతా ట్రంప్ అండ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వైట్ హౌస్ దగ్గర నుంచి. ఫెడ్ సైడ్ నుంచి కూడా ఒక మాట వినిపిస్తుండడం, ఒక చిన్న హోప్. ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటూ చైర్మన్ కూడా ఇండైరెక్ట్ గా ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఈసారి కాకపోయినా జూలై కాకపోయినా సెప్టెంబర్ లో ఏదైనా రేట్ కట్ చేసే అవకాశం ఉందా అనేలా సిగ్నల్ ఇచ్చారనుకోండి, దట్స్ ఎనఫ్. నాకైతే జూలైలో చేస్తారనే హోప్ అయితే లేదు, అంత పాజిటివ్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఆ హోప్ ఇచ్చిన, సెప్టెంబర్ హోప్ ఇచ్చినా చాలు మార్కెట్స్ దానికి రియాక్ట్ అవుతాయి. అదొక పాజిటివ్ ట్రిగ్గర్. ఆ పాజిటివ్ ట్రిగ్గర్ కి ఆల్ టైమ్ హైస్ లో ఉన్న మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అంటే బాగా పెరిగినట్టు పెరుగుతాయి, మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ పాజిటివ్ గా లాంగ్స్ బిల్డ్ అయి ఉంటాయి, అవి ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి వెళ్తాయి. బట్ ఇక్కడ షార్ట్స్ 85% ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ ఏ స్మాల్ నెంబర్. 85% షార్ట్స్ ఇండెక్స్ లెవెల్లో బిల్డ్ అవ్వడం అనేది ఆబ్వియస్లీ అది పెద్ద విషయమే. అంటే స్ట్రాంగ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉంటే కానీ మార్కెట్ దారుణంగా పడదు. కానీ ఏమాత్రం న్యూట్రల్ ఆర్ టు పాజిటివ్ అప్డేట్ ఉన్న మార్కెట్స్ లో షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 29 and 30 మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ డేట్ అవుతుంది. ఇదే షార్ట్స్ అప్పటి వరకు కంటిన్యూ అవుతూ వస్తాయి. లేదు ఈ లోపే కవర్ అయిపోయి మార్కెట్ పెరిగితే అది ఇంకా వేరే విషయం. ఎనీవేర్ బిట్వీన్ 80% షార్ట్స్ అబోవ్ కానీ 29, 30 కి ఉంటూ ఏదైనా ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చిందంటే అది బిగ్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ గా మార్కెట్ లో అయితే మారుతుంది. అండ్ అలాగే రేట్ కట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ మీద, ఈ లాజిక్ ని కూడా అర్థం చేసుకుందాం. ఒకవేళ రేట్ కట్ జరిగింది అనుకోండి, వడ్డీ రేట్లు కట్ చేశారనుకోండి, దెన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది కదా. దెన్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే అక్కడ డబ్బులు పెట్టుకుంటే వచ్చే వడ్డీ మీద ప్రజలకు వచ్చే డబ్బులు తగ్గిపోతుంది. కాబట్టి అక్కడ డబ్బులు పెట్టడం కంటే గోల్డ్ సిల్వర్ లో డబ్బులు పెట్టడం బెటర్ కదా అని రేట్ కట్స్ జరుగుతున్నప్పుడు ఆర్ బాండ్ డీల్స్ తగ్గుతున్నప్పుడు, వాళ్ళ కంట్రీ యొక్క కరెన్సీ వీక్ అయిపోతుంది, డాలర్ వీక్ అయిపోతుంది, డాలర్ ఇండెక్స్ వీక్ అయిపోతుంది అన్నప్పుడు, హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, మనీ వాల్యూ తగ్గిపోతుంది అన్నప్పుడు, ఈ రీజన్స్ అన్నిట్లో కూడా ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుంది. ఈ రీజన్స్ అన్నిటితో కూడా గోల్డ్ పెరిగే అవకాశం, సిల్వర్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. సో రేట్ కట్ జరుగుతుందంటే అది ఎల్లో మెటల్, ఐ మీన్ గోల్డ్ కి, వైట్ మెటల్ అయిన సిల్వర్ కి మంచి విషయమే. ప్రాబబ్లీ క్రిస్టోఫర్ వాలర్ చేసిన స్టేట్మెంట్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంత ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇమేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానా. మీరు ఒకవేళ బిగినర్ అయితే, మీకు ఏది మార్కెట్స్ గురించి తెలియకపోతే ఈ చార్ట్ ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోండి. ఎక్కువ డబ్బులు మార్కెట్ లో ఎవరు సంపాదిస్తారంటే ఇద్దరు. ఒకరు మార్కెట్ లో నాకేం తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, నేను పెడతాను బట్ మినిమం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మినిమం వెయిట్ చేస్తాను, మాక్సిమం 20, 30 ఇంకా పెరిగే కొద్దీ డబ్బులు వస్తుంది. బట్ అది ఎవరికి ఉపయోగపడుతుంది, మనకా, నెక్స్ట్ జనరేషన్స్ కా, అది ఇండివిజువల్ డెసిషన్స్, దాంట్లో నేను మాట్లాడలేదు. వాళ్ళకి మార్కెట్స్ మంచిగానే ప్రేమగా రిటర్న్స్ ఇస్తాయి. ఇంకొకరు మార్కెట్ పెరుగుతున్నప్పుడు వెయిట్ చేసి కొంచెమే డబ్బులు పెట్టి, పడుతున్నప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి, అందరూ భయపడి పరిగెడుతున్నప్పుడు మాత్రం మార్కెట్ లో రిస్క్ తీసుకొని మార్కెట్ లో హెవీగా రిటర్న్స్ పొందుతుంటారు. చార్లీ మంగర్ గారి స్టేట్మెంట్ ఉంటుంది, టేక్ ఏ ఫ్యూ గుడ్ స్వింగ్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్, బట్ బిగ్ వెన్ ఆడ్స్ ఆర్ హెవీలీ ఇన్ యువర్ ఫేవర్. అంటే మార్కెట్ బాగా ఎక్స్ట్రీమ్ పీ లో ఉంటున్నప్పుడు వెయిట్ చేయడం తప్పులేదు, కానీ పెద్ద మొత్తంలో ఉంటున్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే మార్కెట్ మనకి పానిక్ టైమ్స్ లో అవకాశం ఇచ్చినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు పెడితే, ఈవెన్ మనం పెట్టిన దగ్గర నుంచి కొంతవరకు కింద పడుతున్నట్లు మనకు అనిపించిన, దెన్ రికవరీలో స్ట్రాంగ్ మనీ మనకు అక్కడ మేక్ అవుతుంది. అలా నిఫ్టీ ఎంతెంత పీలో ఉంటున్నప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళకి నెక్స్ట్ 3 years లో ఎంతెంత రిటర్న్స్ వచ్చాయి. నేను ఇండెక్స్ లెవెల్లో చెప్తున్నాను, స్టాక్ కాదు ఇది, ఇండెక్స్. నిఫ్టీ ఇండెక్స్ ఎంతెంత రిటర్న్స్ ఇచ్చిందనే చూడండి. 14 కంటే తక్కువ పీఈకి వెళ్తుందా నిఫ్టీ అంటే నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అనుకుంటాను నేను. 14 పీఈకి వెళ్తుందా నిఫ్టీ అంటే. కానీ 18 to 20 పీఈ దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సినారియో సర్ప్రైజ్ ఎలిమెంట్ అవ్వాలి. ఈ రోజు మనం నిద్రపోతుండగా ఒక చాలా సర్ప్రైజ్, ఒక బిగ్ ఎలిమెంట్, నెగిటివ్ సర్ప్రైజ్ ఏదైనా జరిగితే అప్పుడు 18 to 20 పీఈకి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. 20 to 22 పీఈకి రెగ్యులర్ గానే మార్కెట్ వస్తూ ఉంటుంది. చూస్తే రీసెంట్ టైమ్స్ లో బాగా పడ్డప్పుడు కూడా ఇదే కదా చెప్పాను, 20 దగ్గరికి వచ్చింది మార్కెట్. హిస్టారికల్ గా లో వాల్యుయేషన్స్ లో ఉంది లాస్ట్
10-15 ఇయర్స్ లో చూడండి ఎప్పుడు రాలేదు ఇది పీక్ అని. రీసెంట్ టైమ్స్ లో పడుతున్నప్పుడు మనం మెన్షన్ చేసుకునేది కూడా ఈ 20 లెవెలే. సో 20 to 22 పీ దగ్గరకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మన దగ్గర నాన్ ఈవెంట్ గా ఉంటున్న మనీ, అంటే షార్ట్ టర్మ్ లో మన అవసరాలకు సంబంధించి లేని మనీని వీలైతే మార్కెట్ లో పెట్టుకోవడం అనేది ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ సైన్. ప్రెసెంట్ ఎంతలో ఉంది నిఫ్టీ? 22.58. నేను NSE లో చూపించి చెప్తున్నాను. మీరు NSE వెబ్సైట్ కి వచ్చి ఇక్కడ నిఫ్టీ 50 అని టైప్ చేసి సర్చ్ చేశారంటే ఇది వస్తుంది. 22.5 దగ్గర ఉన్నాం, అంటే రఫ్ గా ఈ జోన్ కి దగ్గరగా ఉన్నాం. ఏదైనా ఒక అవకాశం వచ్చింది అనుకోండి, 10-20% క్యాష్ ని మెయింటైన్ చేయమంటున్నానా. సో అప్పుడు ఫస్ట్ 20 పీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా ఏదైనా మనకి పాసిబిలిటీ ఉంటూ ఉంటే మనకుంటున్న పొజిషన్స్ ని బట్టి మార్కెట్ లో కొంత ఎక్కువ డబ్బులు పెట్టుకోవడం అనేది రికవరీలో ఎక్కువ మొత్తంలో పోర్ట్ఫోలియోలో మనకి లాభాలని చూపించే అవకాశం ఉంటుంది. సో SIPs చేస్తున్న వాళ్ళు ఆ మార్కెట్ లో డబ్బులు పెడుతున్న వాళ్ళు జస్ట్ మీరు నిఫ్టీలోకి వచ్చి పీని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీకు అది ఎక్కువగా అనిపించింది అనుకోండి, 24-25 కూడా వెళ్ళింది అనుకోండి, ఉన్నాయి సందర్భాలు. అలా వెళ్ళింది అనుకోండి, కొంచెం తగ్గించండి. ఆ తగ్గించిన దాన్ని లిక్విడ్ ఫండ్స్ లో వేసుకుంటూ రండి. అక్కడ మనకి వడ్డీ వస్తుంటది. అండ్ ఈ లోపు మార్కెట్ ఎప్పుడైనా ఈ ప్రాఫిట్ బుకింగ్ తోనో పానిక్నెస్ తోనో కరెక్ట్ అయినప్పుడు ఆ డబ్బులు మొత్తం మనకి లోయర్ వాల్యుయేషన్స్ లోకి వచ్చినప్పుడు పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. మొత్తానికి మానేయచ్చు కదా, కొంతే మానేయడం ఎందుకు, మొత్తానికి మానేసి లిక్విడ్ ఫండ్ లో పెడితే బాగా పడ్డప్పుడు కొనుక్కోవచ్చు కదా. అంటే ఆ బాగా పడ్డం అనేది 2-3 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. ఈ లోపు మార్కెట్ పెరిగిపోతున్న ప్రతిసారి మీరు హయ్యర్ ప్రైస్ లో కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మన సైకాలజీని అడ్జస్ట్ చేసుకోవడానికి 50% డబ్బులు పెడతాం. మనం పెట్టాలనుకున్న దాంట్లో ఇంకో 50% లిక్విడ్ ఫండ్స్ లో పెడతాం. ఎలాగో 50% పెట్టాం కదా, పెరుగుతుంటే అది పెరుగుతుంది. ఒకవేళ పడితే మాత్రం ఇక్కడ లిక్విడ్ ఫండ్ ఉంటది. బికాస్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ గా ఉంది కాబట్టి నేను 100% పెట్టట్లేదనే ఒక జస్టిఫికేషన్ మీరు మీ సైకాలజీకి ఇవ్వడానికి ఛాన్స్ ఈ ఒక స్ట్రాటజీలో మీకు దొరుకుతుంది. సో ఇన్ కమింగ్ టైమ్స్ ట్రంప్ క్రియేట్ చేసే వోలటైలిటీ ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు యాజ్ పర్ హిస్టారిక్ డేటా నెక్స్ట్ 3 ఇయర్స్ లో ఎంతెంత రిటర్న్స్ వచ్చాయనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంకే అనలిస్ట్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. NSE వెబ్సైట్ కి వచ్చారా, నిఫ్టీ పీని చూసుకున్నారా, ఎంతలో ఉందో చూసారా, అండ్ ఈ ఒక ఇమేజ్ ఎంత అట్రాక్టివ్ గా మార్కెట్ ఉందని చెప్పడానికి మీకు పనికొస్తుంది. 20 to 22 పీవీ మినిమం ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. దాని కిందకి ఎప్పుడెప్పుడైతే వెళ్తూ ఉంటుందో అది డిస్కౌంట్ అనమాట. చిన్న సేలా, మెగా సేలా, ఇయర్ ఎండ్ సేలా, ఇక ఎంత పెద్ద సేల్ అనేది ఆ వెళ్ళిన పీని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ నేనైతే 14 లెవెల్స్ కి నిఫ్టీ వెళ్తుంది ఇన్ ద కరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే నెక్స్ట్ 3-5 ఇయర్స్ లో కూడా వెళ్తుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. బట్ వెళ్తే మాత్రం అది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఏ సెక్టార్స్ కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సెక్టోరియల్ అలోకేషన్ ఫండ్స్ ఏ సెక్టార్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు గమనించొచ్చు. హెల్త్ కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా కొంటున్నట్లయితే కనిపిస్తుంది. గ్రీన్ ఎక్కువగా మనకు అక్కడే ఉంది. వీలైతే ఇది కూడా మీకు ఈ సెక్టార్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. పర్సనలీ నా వరకు మార్కెట్, ఇండియన్ మార్కెట్ టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో లేదు, అలానే అట్రాక్టివ్ గా కూడా లేదు. అండ్ నెంబర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో వస్తున్నవి అంత స్ట్రాంగ్ గా మార్కెట్ ఇంకా యూఫోరిక్ మోడ్ లో టర్న్ ఆన్ చేసేలా లేవు. కాబట్టి ప్రాబబుల్లీ కొంత టైం మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందేమో, కానీ బేసిక్ ఎలిమెంట్స్ ఎకానమీ గ్రో అవడానికి అండ్ ఇండియన్ మార్కెట్స్ గ్రో అవడానికి మాత్రం స్ట్రక్చర్ మాత్రం లాంగ్ టర్మ్ కి పాజిటివ్ గా ఉంది. కంగారు పడే సినారియో ఇండియన్ మార్కెట్స్ అయితే కాదు. లాంగ్ టర్మ్ పిక్చర్ గ్లోబల్ గా మాట్లాడుకునే వాటిల్లో ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ మొదటి వరుసలో ఉంటాయని మాత్రం గట్టిగా చెప్పగలను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ఇలా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించాయా? అనిపిస్తే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మన వాళ్ళల్లో ఎవరైనా సాలరీడ్ ఉంటున్నా, అంటే సాలరీ ఇన్కమ్ వస్తున్నా, మీకు పెన్షన్ రిలేటెడ్ గా ఇన్కమ్ వస్తున్నా, సైడ్ ఇన్కమ్ గా మీరు ఏదైనా డబ్బుల్ని సంపాదించున్నా, అగ్రికల్చర్ రిలేటెడ్ గా చిన్న మొత్తంలో ఇన్కమ్ ఉన్నా, ఇంటి రిలేటెడ్ గా రెంటల్ ఇన్కమ్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలనుకుంటే ITR 1 ఫామ్ మనకు ఆల్రెడీ లైవ్ అయింది. ఈ 2025 లో ఉంటున్న కొత్త చేంజెస్, కొన్ని చేంజెస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా యాడ్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఈ సాటర్డే అప్డేట్ చేశాను. మీకు ఏమాత్రం ITR ఫైల్ చేయాలనే ఇంటెన్షన్ ఉంటున్నా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు బయట ఇచ్చి చేయిస్తున్న ITR ఫైలింగ్ ఫస్ట్ అయితే మీరు తెలిసి పెట్టుకోండి. సో దట్ ITR ఫైల్ చేసే టైమ్స్ లో ఇవన్నీ చేశారు కదా అని మీరు తనతో ఒక మాట అడగడానికి కూడా మీకు నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే రేపు నోటీస్ వచ్చినప్పుడు మీకు కూడా అవేర్నెస్ ఉంటే దాన్ని ఈజీగా మీరు డీల్ చేయగలరు. ఈ వీడియో ఒక లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది వీడియో ఎండ్ అవుతున్నప్పుడు, అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను, మీ ఫ్రీ టైమ్ లో గమనించండి. 9 క్యారెట్ గోల్డ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ హాల్ మార్కింగ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుందని. ఇప్పటి వరకు 24, 23, 22, 20, 18 అండ్ 14 క్యారెట్స్ కి మాత్రమే హాల్ మార్క్ ఉందని. ఇన్ కమింగ్ టైమ్స్ 9 క్యారెట్ వాటికి కూడా గోల్డ్ రిలేటెడ్ గా హాల్ మార్కింగ్ తీసుకొస్తూ స్టాండర్డైజేషన్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉందని. ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ గోల్డ్ 9 క్యారెట్ పరంగా 38,110 రూపీస్ కి వస్తుంది కదా, ఇంక్లూడింగ్ GST. సో ఎవరికైనా అది గోల్డ్ అయితే చాలు, రోల్డ్ గోల్డ్ కాకుండా గోల్డ్ అనే పేరుతోనే క్యారెట్ తక్కువ మాత్రమే బట్ అది గోల్డ్ ఆర్నమెంట్ అనే ఒక ఫీల్ కావాలనుకుంటే వీటిని తక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జ్యువెలరీ వాళ్ళకి ఇది మంచిదేమో. బట్
చూడాలి ప్రజల దగ్గర నుంచి ఏ రకమైన స్పందన దీనికి ఉంటుందని. బట్ ప్యూరిటీ విషయానికి వస్తే 9 క్యారెట్ అంటే 37.5% ప్యూరిటీ, 22 క్యారెట్ అంటే 91.6% ప్యూరిటీ. మోస్ట్లీ దీంట్లోనే ఆభరణాలు ఉంటాయి 22 క్యారెట్ ఆర్ 18 క్యారెట్. యూజువల్ గా వీటిల్లోనే చూస్తూ ఉంటారు. 24 క్యారెట్ లో మనకి కాయిన్స్, బిస్కెట్స్ ఉంటాయి అనమాట. దాంతో ఎవరు జ్యువెలరీ చేయరు. సో సిగ్నిఫికెంట్ గా గోల్డ్ పర్సెంటేజ్ అయితే తగ్గుతుంది, ఇతర మెటల్స్ వచ్చి యాడ్ అవుతాయి. బట్ ప్రైస్ కూడా ఆ రకంగానే తగ్గుతుంది. 38,000 10 గ్రాముల బంగారం. మరి చెప్పాలి మీరే, ఇలా కానీ ఒకవేళ బంగారు ఆభరణాలు వస్తే వీటికి డిమాండ్ ఎలా ఉంటుందని. పర్సనలీ నాకైతే ఈ స్పేస్ రిలేటెడ్ గా అంత ఐడియా లేదు. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ సేల్స్ పెరుగుతాయి అనుకుంటే మాత్రం జ్యువెలరీ కంపెనీస్ కి ఇది మంచిది. అండ్ నెక్స్ట్ ఎవరైనా కాయిన్ DCX లో డబ్బులు పెట్టుకోనున్నా ఆర్ వాటిలో ఏదైనా యాక్టివిటీ చేస్తున్నా క్రిప్టో ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా, ఇది మన ఇండియన్ క్రిప్టో ప్లాట్ఫామ్. అందులో హ్యాకర్స్ 378 కోట్లకు సంబంధించిన థెఫ్ట్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ ని హ్యాక్ చేసి 378 కోట్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఇల్లీగల్ గా చేశారని, దాని కారణంగా ఆల్మోస్ట్ 44 మిలియన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 378 crore కాయిన్ DCX లాస్ అయిందని, కానీ దాన్ని వాళ్ళ రిజర్వ్స్ నుంచి అంటే కంపెనీ సంపాదించుకున్న ప్రాఫిట్స్ నుంచి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకున్నారని, కస్టమర్స్ కి ఇంపాక్ట్ లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ భయం అనేది ఒకటి ఉంటుంది కదా, దాంతో జస్ట్ 24 అవర్స్ లోనే ఈ ప్లాట్ఫామ్ నుంచి 31,500 కోట్ల దగ్గరగా విత్ డ్రాల్స్ అయితే జరిగాయి. ఇది నేను చెప్తున్నది జూలై 20 మాట. ఇప్పటికి ఇంకా ఎక్కువ అయ్యుండొచ్చు. సో ఎప్పుడైనా ఒక ప్లాట్ఫామ్ అనేది సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ గా లేదు, దాంట్లో హ్యాకర్స్ దాడి చేయగలుగుతున్నారు అన్నప్పుడు యూజర్స్ తమ ట్రస్ట్ ఆ ప్లాట్ఫామ్ పరంగా కోల్పోతారు. సో అలా ఈ కాయిన్ DCX పరంగా జరిగిన అటాక్ ఎంటైర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా హెవీ విత్ డ్రాల్స్ ని తీసుకుంటూ బిజినెస్ ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఆ దాడి చేసిన వాళ్ళని పట్టించిన హ్యాకర్స్ కి, బికాస్ హ్యాకర్స్ ని హ్యాకర్సే పట్టించాలి కాబట్టి వాళ్ళకి 25% దగ్గరగా బౌంటీ, కల్కి మూవీలో వినుంటారు బౌంటీ అని, ఎవరినైనా పట్టుకుంటే ఒక రివార్డ్ లా అనమాట. 25% ఆ 378 కోట్లలో రివార్డ్ గా ప్రకటించారు. ఆల్మోస్ట్ $44 మిలియన్ లో $11 మిలియన్ దగ్గరగా రివార్డ్. ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా ఏదైనా యాక్టివిటీ చేస్తూ ఉంటే, ఇదని కాదు ఇంకే క్రిప్టో ఇతర ప్లాట్ఫామ్ లో అయినా సరే హ్యాకర్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఒక పార్టీ మారిన తర్వాత ఇంకొక పార్టీ ఆర్ ఇంకొక పార్టీ మారిన తర్వాత అవతల వచ్చే పార్టీ వాళ్ళు గతంలో చేసుకుంటున్న డీల్స్ అండ్ చేసిన బిజినెస్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు కదా. అందులో భాగంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి ఆంధ్ర పోలీసులు లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కూడా భాగమని, అండ్ ఆంధ్రాలో ఉన్న లిక్కర్ సిండికేట్ కి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు 218 కోట్లు పే చేశారనేలా ఆంధ్ర పోలీస్ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. సో కరెంట్ మనకి ఇక్కడ లిక్కర్ స్కామ్ పరంగా ఉంటున్న ఇన్వెస్టిగేషన్లు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పేరు రావడం, 218 కోట్ల దగ్గరగా బ్యాక్ రూట్ లో అంటే గోల్డ్, ఆ గోల్డ్ నుంచి మళ్ళీ వైట్ మనీ, దీనికోసం వేరియస్ జ్యువెలరీస్ కి మనీని పంపిస్తూ ఇండైరెక్ట్ గా డబ్బుల్ని సిండికేట్ కి చేరవేశారని, ఆ రకంగా కొంతమంది పెద్దవాళ్ళు లాభం పొందారనేలా అలిగేషన్స్ చేస్తూ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పేరైతే తెరపైకి వచ్చింది. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా క్లారిటీ అయితే ఉంటుంది ఇదంతా దేని రిలేటెడ్ గానీ. చూడాలి దీని ఒక పర్యవసానం ఎలా ఉంటుంది, ఆ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లో ఏ స్టేజెస్ ని తీసుకుంటుందని. బట్ స్టాక్ ఇవాళ పడలేదు, ఇంట్రెస్టింగ్ గా 10% పెరిగింది. దీనికి రీజన్ 19th జూలై మార్కెట్ క్లోజ్ అవుతున్న తర్వాత వీళ్ళు చేస్తున్న అప్డేట్. ఫండ్ రైజింగ్ కమింగ్ టైమ్స్ లో చేయబోతున్నారు. QIP రూట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ, ఇలాంటి పాసిబుల్ రూట్స్ అన్నిట్లో వీళ్ళు ముందుకు వెళ్తూ ఫండ్ రైజ్ చేసి బిజినెస్ ని పెంచుకోవాలనే ఆలోచనలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఉంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఫర్దర్ గా ఈ ఆరోపణలు రిలేటెడ్ గా మాత్రం తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. అండ్ పార్లమెంట్ లో మాన్సూన్ సమావేశాలు పార్లమెంట్ పరంగా స్టార్ట్ అవబోతున్నాయి కదా, అందులో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా, షిప్పింగ్ పరంగా, మినరల్స్ పరంగా డిస్కషన్స్ ఉండే అవకాశం ఉందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అంటే మనకేం పెద్ద సర్ప్రైజ్ కాదు, బట్ షిప్పింగ్ అండ్ మినరల్స్ పరంగా ఉంటుంటే మాత్రం ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొత్తగా తీసుకొస్తే మర్చెంట్ షిప్పింగ్ బిల్ 2024, ఇండియన్ పోర్ట్ బిల్ 2025, కోస్టల్ షిప్పింగ్ బిల్ 2024, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ అండ్ అమెండ్మెంట్స్ ఈ పార్లమెంట్ లో డిస్కషన్స్ కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పర్టికులర్ గా మినరల్స్ పరంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని చైనా రిస్ట్రిక్ట్ చేస్తుండడం, దీని పరంగా స్ట్రాంగ్ పాలసీస్ ఈసారి మన గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్కషన్ లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ BEML వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 1:2 స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేశారు. అంటే ఒక్కొక్క షేర్ 2 షేర్స్ గా మారుతుంది. దీని కారణంగా స్టాక్ ప్రైస్ సగం అవుతుంది. దీంతో రీటైలర్స్ ఒక లిక్విడిటీ పెరగడం, స్టాక్ లో యాక్టివిటీ ఆర్ బజ్ కనిపించడం అయితే జరుగుతుంది. ఇది BEML పరంగా మంచి విషయం. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 24th జూలైన షేర్స్ రిలేటెడ్ గా బైబ్యాక్
బైబ్యాక్ అయితే ప్రకటించారు. యూజువల్ గా బైబ్యాక్ ఎప్పుడు కంపెనీ చేస్తుందంటే వాళ్ళ దగ్గర మంచిగా రిజర్వ్స్ ఉంటున్నప్పుడైనా ఆర్ కరెంట్ ఉంటున్న ప్రైస్ మార్కెట్ పెద్దగా డిస్కౌంట్ చేయలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ షేర్స్ ని తగ్గించేద్దాం, బైబ్యాక్ చేసి వేరే వాళ్ళ దగ్గర షేర్స్ కొనేసుకొని నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గించేద్దాం. సో దట్ కమింగ్ టైమ్స్ లో పోస్ట్ చేసే నెంబర్స్ రిటర్న్ రేషియోస్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ చేస్తూ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి వెల్త్ ని కూడా ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తుంది కంపెనీని నమ్మి ఉంటున్న వాళ్ళకి. సో ఓవరాల్ ఈ బైబ్యాక్ 24th జూలై ఏ ప్రైస్ న బైబ్యాక్ చేస్తున్నారు, ఎంత డబ్బులకి బైబ్యాక్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి. జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 351 crores విలువ చేసే మేజర్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రిలేటెడ్ గా లభించిందని, చంబల్ రివర్ ఆగ్రాలో ఉంటుంది కదా, ఆ రివర్ పైన వేయాల్సిన బ్రిడ్జ్ రిలేటెడ్ గా ఉంటున్న ఆర్డర్ అని జీపీటీ ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్నారు. టిటాగర్ రైల్వేస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 312 crores 70 lakhs విలువ చేసే ఆర్డర్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి లభించిందని, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ 780 వ్యాగన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని, నెక్స్ట్ 9 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారు, కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. సన్ ఫార్మా వాళ్ళు డెవలప్ చేస్తున్న ఒక డ్రగ్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ కామెంటరీ ఉంది. క్లినికల్ ఎవాల్యుయేషన్ స్టడీస్ లో అంటే phase 1, phase 2, phase 3 ఇలా ఒక్కొక్క స్టేజ్ ని దాటుకుంటూ డ్రగ్ బయటికి రావాలి కదా, అలా వీళ్ళు సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాసిస్ సమయంలో వస్తున్న ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది కదా, దానికి యూజ్ చేయాల్సిన డ్రగ్ phase 3 క్లినికల్ స్టడీస్ ని మీట్ అయిందని, అంటే పాస్ అవుతూ ఉందని, త్వరలో phase 3 కూడా కంప్లీట్ చేసుకొని కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ని హిట్ చేయడానికి రెడీ అవుతుంది అనేలా సన్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే యూజువల్ గా ఈ సోరియాసిస్ కండిషన్ వచ్చినప్పుడు స్కిన్ మీద రెడ్ స్కేలీ ప్యాచెస్ వచ్చేస్తాయి. అదే పాయింట్ లో జాయింట్స్ రిలేటెడ్ గా పెయిన్, స్టిఫ్నెస్, స్వెల్లింగ్ జరుగుతుంది. బికాస్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి జాయింట్స్ అన్నిటిని కూడా ఇది అటాక్ చేస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు యూజ్ చేసే డ్రగ్ ఇది. అండ్ అన్ని సరిగ్గా ఉంటే కమింగ్ టైమ్స్ లో ఇది మార్కెట్ లోకి వచ్చే పొటెన్షియల్ క్యాండిడేట్. నెక్స్ట్ ఈ డేటాని కొంచెం గమనించండి. కొత్తగా సిఇఓస్ ఒక కంపెనీలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టాక్స్ ఎంతెంత మంచి రిటర్న్స్ ని ఇచ్చాయి. ఆ సిఇఓ రాకముందు ఎలాంటి రిటర్న్స్ ఉన్నాయి, వచ్చిన తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్ లో అయితే 800%, స్కనైడర్ ఎలక్ట్రిక్ 800%, ఏంజల్ వన్ 600%. ఇలా సిఇఓస్ మారడం కారణంగానే ఏ ఇయర్స్ లో సిఇఓ మారారు, ఎంతెంత పర్సెంట్ రిటర్న్ డెలివర్ అయిందనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. వాళ్ళు లేకముందు స్టాక్ చాలా వోలటైల్ గా కింద పడడం, పైకి పెరగడం ఒక రేంజ్ లో ఉండిపోయేది. మరి ఇంకొంత నష్టాలనే చూసి ఉండొచ్చు, తక్కువ లాభాలు ఉండొచ్చు. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న డిఫరెంట్ స్ట్రాటజీ, స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక స్టేట్మెంట్ చేస్తారు. బట్ కమింగ్ క్వార్టర్స్ లో అలా నడుస్తున్నారా లేదా అనేది అర్థమవుతున్నప్పుడు 800% రిటర్న్లు, 600%, 300% పట్టుకోలేమేమో. ఒక 50-100% తర్వాత అయినా చెప్పిన మాటల్లోనే కంపెనీని నిలబెడుతున్నారని మనకు క్లారిఫికేషన్ వచ్చాకైనా ప్రాపర్ స్టడీని చేసి మనం వర్కౌట్ చేయగలుగుతుంటే, ఇలా మేనేజ్మెంట్ చేంజ్ అవుతున్నప్పుడు, పర్టికులర్ గా టాప్ లెవెల్ సిఇఓస్ చేంజ్ అవుతున్నప్పుడు మంచి వెల్త్ స్టాక్స్ క్రియేట్ చేశాయి. ఇదొక ఇమేజ్. అలాగే వీళ్ళ సెకండ్ ఇమేజ్ ఇది గమనించండి. ఈవెన్ కొత్త సిఇఓస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాటలు స్టార్టింగ్ లో ఏదైతే గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు చెప్పుంటారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా అమలు చేయలేకపోతూ ఉండడం, స్టాక్స్ ఎలా మారాయి, పెద్దగా పెరగకపోవడం, అండ్ ఈవెన్ 12%, 50% దగ్గరగా కూడా పడిన దాఖలాలు కూడా స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్నాయి. నెక్స్ట్ సోనా కామ్స్టర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జాయింట్ వెంచర్ ని చైనాలో ఫామ్ చేస్తూ వరల్డ్ లార్జెస్ట్ ఈవీ మార్కెట్ ని టచ్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేశారు. జాయింట్ వెంచర్ అంటే ఇంకొక కంపెనీతో కదా ఫామ్ చేసుకోవాలి. జాయింట్ వెంచర్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక ఇండివిజువల్ గా ఒక కంపెనీ ఉంటుంది, నాకు ఒక ఇండివిజువల్ గా ఒక కంపెనీ ఉంటుంది. మీ బిజినెస్ మీది, నా బిజినెస్ నాది. కానీ మన ఇద్దరం కలిసి ఒక బిజినెస్ పెట్టాం అనుకోండి. లెట్స్ సే నేను చైనాలో ఉన్నాను, మీరు ఇండియాలో ఉన్నారు. చైనాలో ఆపర్చునిటీ ఉందని మీకు అనిపించి చైనాలో ఉన్న నా కంపెనీతో మీ కంపెనీ వచ్చి ఒప్పందం కుదుర్చుకొని మన ఇద్దరం కలిసి ఒక జాయింట్ వెంచర్ పెడదాం, ఒక చిన్న కంపెనీని పెడదాం. ఆ కంపెనీలో మీరు మీ దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ ని, నా దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ ని కలిపి ఆ పర్టికులర్ ప్రాంతంలో గ్రో అవుదాం, వరల్డ్ లో కూడా గ్లోబల్ గా కూడా ఎక్స్పోర్ట్ చేసి గ్రో అవుదాం అనుకున్నాం అనుకోండి, జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తాం. అలా వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నది జెనైట్ మెషినరీతో, జేఎన్టీ అనే కంపెనీతో. డ్రైవ్ లైన్ సిస్టమ్స్ ఇప్పుడు వీళ్ళు చైనాలో తయారు చేస్తారు. ఇందులో భాగంగా సోనా కామ్స్టర్ వాళ్ళు $12 million అంటే అప్రాక్సిమేట్లీ 100 crores కి పైగానే ఇందులో డబ్బులు పెడుతూ 60% వాటాని హోల్డ్ చేస్తూ ఈ జేఎన్టీ వాళ్ళు కూడా $8 million దగ్గరగా ఇందులోకి మనీని తీసుకొస్తారని చెప్తూ ఇలా ఫామ్ చేస్తున్న కంపెనీ నాట్ ఓన్లీ జస్ట్ చైనీస్ మార్కెట్, గ్లోబల్ ఓఈఎంస్ ని కూడా టార్గెట్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో గ్రో అవడానికి సోనా కామ్స్టర్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ట్విస్ట్ ఇదని ఇప్పుడు అర్థమవుతుంది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళే ఓన్ గా రిపోర్ట్ చేశారు. వాళ్ళ స్టాండర్డ్స్ ని మార్చుకొని సెన్సిటివిటీని పెంచి బ్యాడ్ లోన్స్ అన్నిటిని కూడా రిపోర్ట్ చేస్తున్నామని చెప్తే, అరే చాలా మంచి విషయం కదా బ్యాంక్ చేస్తున్నది, ఎందుకు 5% పడింది అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీరేంటి మరీ అంత లీనియంట్ గా అది బ్యాడ్ లోన్ అయినా బ్యాడ్ లోన్ లా రిపోర్ట్ చేయట్లేదు, రిపోర్ట్ చేయాలి కదా, స్టాండర్డ్స్ ని పెంచుకోండి, బ్యాడ్ లోన్స్ ని రిపోర్ట్ చేయండి అని వాళ్ళ పాలసీని ట్వీక్ చేయమని ఆర్బీఐ వాళ్ళు పుష్ చేస్తేనే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎన్పిఏ పాలసీస్ ని టైట్ చేసి అప్పటి వరకు వాళ్ళు రికగ్నైజ్ చేయని వాటిని కూడా రికగ్నైజ్ చేసి 8,200 crore దగ్గరగా స్లిపేజెస్ ఒక క్వార్టర్ లో పెరిగేలా
ఆర్బీఐ వాళ్ళు తీసుకున్న చర్య కారణంగానే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ అప్డేట్ చేయాల్సి వచ్చిందనేలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, దీన్ని ఈ మధ్య కాలంలో ఇండస్ఇండ్ బ్యాంక్ తో కంపేర్ చేస్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ లో కూడా ఇలాంటిదే జరిగింది, సో ఇది కూడా ఇలా పడిపోతుందనేలా అన్నెసరీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ లో జరిగింది ఇంటెన్షనల్ మిస్ రిపోర్టింగ్. వాళ్ళకి తెలుసు అలా జరిగిందని, కానీ రిపోర్ట్ చేయలేదు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళ షేర్లు నమ్ముకొని బయటపడ్డారు. అక్కడ జరిగింది వేరు. ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచో ఒక అకౌంటింగ్ ఎన్పిఏ పాలసీని ఒక డిఫరెన్స్ సెన్సిటివిటీ తో ఫాలో అవుతున్నారు. అలా కాదు, ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళండి అని ఆర్బీఐ వాళ్ళు చెప్పడం, రూల్స్ ని మార్చుకునే ప్రయత్నంలో ఇక్కడ మనకి లోన్స్ అయితే బ్యాడ్ లోన్స్ అయితే బయటపడ్డాయి. కంగారు పడాల్సిన రీజన్ అయితే కాదు. వన్ టైం ఇంపాక్ట్ ఎస్ బ్యాడ్, బట్ ఆన్ కమింగ్ క్వార్టర్స్ ఇదే రిపీట్ అయితే అవ్వదు కదా. నెక్స్ట్ ఇవాళ బిఎస్సి స్టాక్ పెరిగింది చూసారా. దీనికి ప్రధానమైన కారణం సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళని ఇండియన్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసుకోమని అలౌ చేస్తున్నట్టు, కానీ ఆప్షన్స్ లో కాదనేలా డేటా కనిపిస్తుంది. మరి అసలు సెబీ వాళ్ళు ఫైనల్ గా అలౌ చేస్తున్నారా చెయ్యట్లేదా అనే క్లారిఫికేషన్ అయితే ఇంకా మనకి అఫీషియల్ గా సెబీ దగ్గర నుంచి ఆ జైన్ స్ట్రీట్ దగ్గర నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. కానీ ఆల్మోస్ట్ సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళు 4,000 కోట్లకి దగ్గరగా కట్టిన పెనాల్టీతో వాళ్ళ మీద ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసి మళ్ళీ ఇండియన్ మార్కెట్ లోకి అలో చేస్తున్నట్టు ఎకనామిక్స్ టైమ్స్, ఎన్డీటీవీ ప్రాఫిట్, మనీ కంట్రోల్, బిజినెస్ స్టాండర్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ అప్డేట్. కానీ ఈసారి వాళ్ళని అలో చేస్తే కొన్ని రిస్ట్రిక్షన్స్ వాళ్ళ రిలేటెడ్ గా పెట్టి గతంలో చేసినట్లుగా మార్కెట్ ని వన్ డైరెక్షనల్ గా కొంత మూసేసి మళ్ళీ సడన్ గా తిప్పడం ఇలాంటివి కాకుండా ముందుకు వెళ్లాలనేలా ప్రాబబుల్లీ రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. బట్ దానికి వాళ్ళు అంగీకరించాలి, బికాస్ అది వాళ్ళ ట్రేడింగ్ స్టైల్. మార్కెట్ ని అలా మూవ్ చేస్తేనే వాళ్ళు డబ్బులు సంపాదించగలరు. సో ఆన్ వాట్ బేసిస్ సెబీ వాళ్ళని అలో చేస్తున్నారనేది కూడా కమింగ్ టైమ్స్ లో మనం అబ్జర్వ్ చేయాలి. ఇదిలా ఉంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా, వాళ్ళు 24 అవర్స్ ట్రేడింగ్ అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా 24 అవర్స్ పాటు ట్రేడింగ్ ని నిర్వహించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారని, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ నుంచి మంచి డిమాండ్ కనిపిస్తూ ఉండడం, 24 గంటల పాటు ట్రేడింగ్ ని అక్కడ అమలు చేయాలనే డెసిషన్ అక్కడ ఎక్స్చేంజెస్ తీసుకోబోతున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా ట్రేడింగ్ అవర్స్ ని ఎక్స్టెండ్ చేస్తారనేలా స్పెక్యులేషన్స్ అయితే జరిగాయి. బట్ అవేమి కార్యరూపం తీసుకోలేదు. బట్ ఇక్కడ ఏకంగా 24 గంటల పాటు ట్రేడింగ్ జరుగుతుందనేలా డెసిషన్ అయితే రాబోతుంది. బట్ పర్సనల్లీ 24 అవర్స్ ట్రేడింగ్ ఉండడం అనేది బిగినర్స్ ని కంప్లీట్ గా లాగేస్తుంది లోపలికి. ఏమాత్రం గ్యాప్ లేకుండా వాళ్ళు అసలు ప్రాపర్ స్లీప్ లో కూడా వెళ్లకుండా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ మార్కెట్స్ దీనికి దూరంగా ఉంటే మంచిది. మీ అభిప్రాయాల్ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఎవరైనా సిడిఎంఓ బిజినెస్ రిలేటెడ్ గా డేటాని ఆర్ కంపెనీస్ రిలేటెడ్ గా స్టడీని చేయాలనుకుంటుంటే ఇమేజ్ చూడండి. ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ప్రైమరీ సిడిఎంఓ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ ఏంటి, ఇదంతా కూడా మీకు ఒక ఇమేజ్ లో ఉంటుంది. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. మీరు ఫర్దర్ గా చేయాలనుకుంటున్న స్టడీకి ఇది యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు అలయన్స్ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారు. అలయన్స్ ఏంటి అంటే యూరోప్ కు సంబంధించిన కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ. మీకు బజాజ్ అలయన్స్ అనే పేరుతో వినిపించి ఉంటుంది ఇప్పటి వరకు. బట్ బజాజ్ అలయన్స్ తో రీసెంట్ గా వాళ్ళు విడిపోయారు. 20 సంవత్సరాల దగ్గరగా 2 డికేడ్స్ దగ్గరగా బజాజ్ తో ఈ అలయన్స్ యూరోప్ కంపెనీ కలిసి ఉండి రీసెంట్ టైమ్స్ లో విడిపోయింది. రీజన్ ఇప్పుడు అర్థం అవుతుందా? జియో ఫైనాన్షియల్స్ తో కలిసి ఇండియాలో ఇన్సూరెన్స్ బిజినెస్ చేయడానికి, బోత్ హెల్త్ అండ్ లైఫ్, హెల్త్ అనడం కంటే జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు కూడా ఇండియాలో చేయబోతున్నారు. బట్ ఇది ఎక్స్పెక్టెడ్. రీ ఇన్సూరెన్స్ సర్ప్రైజ్ అనమాట. రీ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా వీళ్ళు కలిసి చేయబోతున్నట్టు జియో ఫైనాన్స్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా కొత్తగా ఫామ్ అవుతున్న కంపెనీ ఈక్వల్ షేరింగ్ తో ఉంది. అలయన్స్ యూరోప్ కంపెనీ వాళ్ళకి 50% వాటా, జియో ఫైనాన్స్ వాళ్ళకి 50% వాటా. నెక్స్ట్ నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిలయన్స్ నెంబర్స్. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బానే ఉన్నాయి. కానీ లాస్ట్ 2 మంత్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే రైట్ ఫ్రమ్ ఏప్రిల్ ఈ జూలై స్టార్టింగ్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ నియర్లీ 32% దగ్గరగా పెరిగింది. అండ్ ఇది చిన్న కంపెనీ కాదు, 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ దగ్గరగా ఉంది. సో అంతలా పెరిగినప్పుడు రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్పించి ఈవెన్ బాగున్నా నార్మల్ గా ఉన్నా సరే స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఇది ఒక నార్మల్ ప్రాఫిట్ బుకింగ్. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్, రెవెన్యూ 6% పెరిగింది, ప్రాఫిట్ 77% పెరిగినట్లు కనిపిస్తుంది. బట్ నిజంగా అంత కాదు. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ గా వాళ్ళ వాటా నమ్మారు కదా, 8,900 crore దగ్గరకు వచ్చిందా, అది యాడ్ అవడం కారణంగా నెట్ ప్రాఫిట్ అంత పెరిగింది. దాన్ని తీసేసినా సరే నెట్ ప్రాఫిట్ పెరిగింది, బట్ 77% అయితే కాదు. అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సెగ్మెంట్ వైడ్ గా కూడా జియో స్ట్రాంగ్ ఆపరేటింగ్ సైడ్ గ్రోత్ ని తీసుకొచ్చింది, 24% ఇయర్ ఆన్ ఇయర్. రీటైల్ సైడ్ ఎబిటా 13% దగ్గరగా గ్రో అయింది. అండ్ జియో 5G యూజర్స్ 200 మిలియన్ దగ్గరగా ఉన్నారని కామెంటరీ చేస్తున్నారు. O2C బిజినెస్ కొంత ఇంపాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నా జియో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది. ఈవెన్ రీటైల్ కూడా మంచిగానే నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అంబానీ గారి దగ్గర నుంచి చూడాలి. రిలయన్స్ ఎవ్రీ 4 to 5 years లో డబుల్ అవుతుంది, అంటే చేస్తున్న అచీవ్మెంట్స్ కానీ బిజినెస్ కానీ. అండ్ ఆ సేమ్ థింగ్ నే కమింగ్ డేస్ లో కూడా రిలయన్స్ కంటిన్యూ చేస్తుంది, బిజినెస్ అలా గ్రో చేస్తుంది స్ట్రాంగ్ గానే కామెంటరీ కూడా అంబానీ గారి దగ్గర నుంచి కనిపిస్తుంది. మరి చూడాలి ఇదే ట్రాక్ రికార్డ్ ని రిలయన్స్ కంటిన్యూ చేస్తుందని ముఖేష్ అంబానీ గారి కాన్ఫిడెన్స్ ఎలా ఎవాల్వ్
ఇవాల్వ్ అవుతుంది కమింగ్ టైమ్స్ లో అని. అండ్ ఆఫ్టర్ నెంబర్స్ రిలయన్స్ రిలేటెడ్ గా చాలా మంది బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్స్ ఇచ్చారు. అవన్నీ కూడా ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే మంచిగా పైనే ఉన్నాయి. ఎవరెవరు ఎంతెంత టార్గెట్ ఇచ్చారు, వాళ్ళ అవుట్లుక్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కాస్ట్ పెరిగింది, ప్రావిజనింగ్ పెరిగింది అండ్ ఓవరాల్ గా కూడా స్ట్రాంగ్ గా మాట్లాడుకునేందుకు ఇది రీజన్ అనేలా మనకి నెంబర్స్ ఏం కనిపించకపోతున్నా వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ అయితే కాదు. వీళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళతో కంబైన్ అయిపోయారు కదా, ఆ ప్రెషర్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వర్స్ట్ నెంబర్స్ అయితే కాదు, బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ప్రాఫిట్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ అసెట్ క్వాలిటీ దగ్గర తప్పించి మిగతా నెంబర్స్ బానే ఉంటాయి. ఈవెన్ ప్రావిజనింగ్ కొంత ఈసారి పెరిగింది. సో అసెట్ క్వాలిటీ సైడ్ ఈసారి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద టాప్ లైన్ డేటా మాత్రం ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ సైడే ఉంది. బట్ అది మార్కెట్ వావ్ అనుకునేలా అయితే కాదు. అండ్ వీళ్ళు డివిడెండ్ 5 రూపీస్ ని ప్రకటిస్తూ బోనస్ గా 1:1 ని ప్రకటించారు. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ డబుల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. నెంబర్స్ అయితే డిసప్పాయింటింగ్ గా లేవు. ఇప్పటి వరకు పోస్ట్ చేసిన అన్ని నెంబర్స్ ని చూసారనుకోండి, టాప్ నాచ్ గా నాకు కనిపిస్తున్న నెంబర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్. అది ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతాను. దాని తర్వాత పెట్టాల్సి వస్తే మాత్రం నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నే పెడతాను. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఆ తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్, ఈవెన్ ఎస్ బ్యాంక్ నెంబర్స్ కూడా పోస్ట్ చేశారు, మర్చిపోయాను. అది కూడా బానే ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన బ్యాంక్స్ అన్నిటి పరంగా పర్టికులర్ గా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్, యాక్సిస్ బ్యాంక్ పరంగా లోన్ గ్రోత్, డిపాజిట్ గ్రోత్, కాసా గ్రోత్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, వాళ్ళ అదర్ ఇన్కమ్, స్లిపేజెస్, ఆర్ఓఏ, ఈ డేటా అంతటిని కూడా మీకు ఒక్క ఇమేజ్ లో స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అది రీసెంట్ టైమ్స్ లో ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది కూడా మీకు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నా వరకు ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ని సపోర్ట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేసిన బ్యాంక్ అయితే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్. ఆ నెంబర్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ స్టార్ ఆఫ్ ద బ్యాంక్ అనుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ వచ్చిన వాటిల్లో ప్రాఫిట్ 15.5% దగ్గరగా పెరిగింది, డిపాజిట్స్ 13% దగ్గరగా పెరుగుతున్నాయి, లోన్ బుక్ 12% గ్రో అవుతూ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 0.41 దగ్గరగా ఉంది. ఇక్కడ కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంపాక్ట్ పడింది అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా పడుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అది వాళ్ళు స్టెబిలైజ్ చేసుకుంటారని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ కంటే వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ప్రాఫిట్ లో, డిపాజిట్స్ లో, లోన్ బుక్ లో, అసెట్ క్వాలిటీలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్టెబిలిటీ అండ్ రోబోస్నెస్ అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ ప్రాఫిట్ 59.4% దగ్గరగా ఇంప్రూవ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% దగ్గరగా. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 46% ఇంప్రూవ్ అవుతూ, డిపాజిట్స్ 4% ఇంప్రూవ్ అవుతున్నాయి, అడ్వాన్సెస్ 5% ఇంప్రూవ్ అవుతున్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. గ్రాస్ సైడ్ 1.6, నెట్ సైడ్ 0.3, TCR 80 దగ్గరగా ఉంది. ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వింటేజ్ కాఫీ. వీళ్ళ నెంబర్స్ అలా పక్కన ఉంచండి, ఇంపార్టెంట్ అప్డేట్ ని గమనించండి. వీళ్ళ కెపాసిటీని కరెంట్ గా ఉంటున్న 6500 మెట్రిక్ టన్ పర్ యానం దగ్గర నుంచి 11000 మెట్రిక్ టన్ పర్ యానం కి ఇంక్రీజ్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. అంటే వెరీ స్ట్రాంగ్ అండ్ సిగ్నిఫికెంట్ కెపాసిటీ ఎడిషన్. నెంబర్స్ కి ముందు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రాపర్ గా వీళ్ళు తీసుకొస్తున్న కెపాసిటీస్ ని కానీ వీళ్ళు స్ట్రాంగ్ గా బిజినెస్ లోకి యాడ్ చేసుకోగలుగుతుంటే మాత్రం చాలా మంచి గ్రోత్ వీళ్ళకి బిజినెస్ లో కనిపిస్తుంది. సో కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ని ట్రాక్ చేయండి. వీళ్ళు యాడ్ చేస్తున్న కెపాసిటీస్ కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ని పెంచే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు నెంబర్స్, వీళ్ళ ఓవరాల్ వీళ్ళ బిజినెస్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళ రెవెన్యూస్ 133% పెరిగాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 166% గ్రోత్ అండ్ ప్రాఫిట్ 213% గ్రోత్ తో సిగ్నిఫికెంట్ గా వీళ్ళ నెంబర్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. బ్రెజిల్ రిలేటెడ్ గా ట్రంప్ పెడుతున్న రిస్ట్రిక్షన్స్ కాఫీ రిలేటెడ్ గా ఓవరాల్ గ్లోబల్ గా మంచి డిమాండ్ తీసుకొచ్చింది. ప్రాబబ్లీ అదే వీళ్ళ నెంబర్స్ లో కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ అది పాయింట్ కానే కాదు, కెపాసిటీ ఎడిషన్ పాయింట్. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎటర్నల్, జొమాటో వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకోవాలి. నెంబర్స్ చూడడానికి డిసప్పాయింటింగ్ గానే ఉంటున్నా, కామెంటరీ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. సెగ్మెంట్ వైడ్ గా ఫస్ట్ నెంబర్స్ ని మాట్లాడుకుందాం, తర్వాత ఓవరాల్ నెంబర్స్ కి వెళ్దాం. సెగ్మెంట్ వైడ్ గా ఫుడ్ డెలివరీ బిజినెస్ రెవెన్యూ 18% పెరుగుతుంది, ఆపరేటింగ్ సైడ్ 138% గ్రోత్ ఉంది, మార్జిన్స్ 5% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. క్విక్ కామర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రెవెన్యూ బానే పెరుగుతుంది 155%, బట్ ఫైనలీ ఆపరేటింగ్ సైడ్ 162 crore దగ్గరగా లాస్ ని మేక్ చేస్తున్నారు. 243 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేసి స్ట్రాంగ్ గా ఇక్కడ గ్రో అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకా వీళ్ళ గోయింగ్ అవుట్ బిజినెస్ కానీ, హైపర్ ప్యూర్ బిజినెస్ కానీ బిజినెస్ రిలేటెడ్ గా మచ్ రిలవెంట్ కాదు కాబట్టి వాటిని పక్కన పెట్టచ్చు. అండ్ ఇప్పుడు ఓవరాల్ నెంబర్స్ ఒకసారి చూస్తే రెవెన్యూస్ 70% పెరిగినట్లు ఇయర్ ఆన్ ఇయర్ లో, బట్ ప్రాఫిట్ 25 crores కి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసారనుకోండి అది 250 crores అనమాట. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 253 crore, ఇప్పుడు 25 crore, విచ్ ఈస్ నథింగ్ బట్ 90% డ్రాప్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 35-36% డ్రాప్. మరి అంతలా పడితే స్టాక్ ఎందుకు పెరిగింది వాళ్ళంటే, సో ఇన్
ఈవెన్ ఓవరాల్ బ్లింకిట్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. లాస్ లోనే ఉంది కానీ లాస్ట్ క్వార్టర్ లాస్ కంటే తగ్గింది. ఇది పాజిటివ్ గా చూడాలి. ఫుడ్ డెలివరీ బిజినెస్ పరంగా కూడా రీసెంట్ టైమ్స్ లో గ్రోత్ స్లో డౌన్ అయిందనేలా మనకి ఇండికేషన్స్ వచ్చాయి లాస్ట్ క్వార్టర్ లో. బట్ ఈసారి అయితే కొంత బెటర్ గానే ఉంది. అండ్ వీళ్ళు రీసెంట్ గా అక్వైర్ చేసిన బిజినెస్ ఉంది కదా పేటిఎం నుంచి, అండ్ అది డిస్ట్రిక్ట్ యాప్ గా తీసుకొచ్చారు కదా. మూవీస్ పై బుక్ చేయాలనుకుంటే డిస్ట్రిక్ట్ యాప్ లో చేసుకోవాలి, పేటిఎం లో చేయలేం కదా. ఆ బిజినెస్ ఆల్మోస్ట్ 20% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుందని మెన్షన్ చేస్తూ షేర్ హోల్డర్స్ కి ఒక లెటర్ లా అండ్ ఒక జస్ట్ కమ్యూనికేషన్ లా ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఇకపై ఏదో ఈ స్పేస్ లో కొత్తగా ఇన్నోవేటివ్ గా ఏదైనా టెక్నాలజీ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఏం లేదు, స్ట్రాంగ్ గా స్టెబిలైజ్ అయ్యా. అండ్ ఎందుకు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బ్లింకిట్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అనే దానికి కూడా వాళ్ళ ఆన్సర్స్ చేస్తూ ప్రాపర్ సప్లై చైన్ ని మేము మెయింటైన్ చేస్తున్నాం, ప్రాపర్ గా అన్నిటిని లింక్ చేసుకొని మేము ఈ స్టేజ్ కి వచ్చాం, మేము హెడ్స్ డౌన్ లో పెట్టి వర్క్ చేసుకుంటూనే ముందుకు వెళ్తాం, గ్రో అవుతాం అనేలా మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ కామెంటరీ. డిసెంబర్ 2025 నాటికి 2000 స్టోర్ టార్గెట్ ని పెట్టుకుంటూ ఈవెన్ 3000 స్టోర్స్ కూడా పెరిగేలా బ్లింకిట్ ప్లాన్ చేస్తూ ఉందని, ప్రెసెంట్ ఉంటున్న 1544 స్టోర్స్ ని స్కేల్ అప్ చేసుకుంటూ ఆల్మోస్ట్ డబుల్ చేయాలనే ప్లాన్స్ లో ఉందని, కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా ఎటర్నల్ వాళ్ళు షేర్ హోల్డర్స్ కి చెప్తుండడం కూడా ప్రాబబుల్లీ రీసెంట్ లాస్ట్ క్వార్టర్ తో పోలిసి ఈసారి నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి, స్ట్రాంగ్ గ్రోత్ అంటున్నారు. సో ఇకపై ఏం పెద్ద నెగిటివ్ సర్ప్రైజ్ ఉండవేమో అని మార్కెట్ కూడా భావిస్తూ ఈవెన్ ఆఫ్టర్ ద వీక్ నెంబర్ స్టాక్ ఇవాళ పెరిగింది. దొడ్ల డైరీ స్టాక్ ఎక్కువగా పడింది కదా. రీజన్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుతున్న మార్జిన్స్ పడడం కారణంగా ప్రాఫిట్స్ డిక్రీజ్ అయ్యాయి. దీనికి మేజర్ రీజన్ మీ అందరికీ తెలిసిందే, సమ్మర్ మనం అనుకున్నంత టైం ఉండలేదు, సమ్మర్ తగ్గింది. దీని కారణంగా వీళ్ళ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఒక సేల్ కూడా ఈసారి కొంత తగ్గినట్టు అండ్ బల్క్ లో చేస్తున్న సేల్స్ కారణంగా వీళ్ళ మార్జిన్స్ డ్రాప్ అయినట్లు దొడ్ల డైరీ వాళ్ళు చెప్తున్నారు. స్టాక్ అయితే కొంత ఎక్కువగానే ఇవాళ పడింది. నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళ నెంబర్స్ కనిపిస్తున్నాయి. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% డ్రాప్ అవుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా 5% డ్రాప్ అవుతుంది. కానీ ప్రాఫిట్స్ 45 crores దగ్గరగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 98 crore లాస్ అనమాట. బట్ లాస్ట్ క్వార్టర్ లో మాత్రం 125 crore ప్రాఫిట్ ఉంది, ఇప్పుడేమో 45 crore. చాలా తక్కువ అనిపిస్తుంది కదా. కానీ లాస్ట్ టైం వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది. ఆ డిఫర్డ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసి చూసాం అనుకోండి లాస్ట్ క్వార్టర్ కంటే వీళ్ళు బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్టు. సో నెంబర్స్ పరంగా మాత్రం బానే ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.